నిన్న బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్స్ అయితే మీరందరూ చూసే ఉంటారు. ఒక్కసారిగా అందరూ ఫైర్ అయిపోయినారు. ఇన్ని వీక్స్ లేని ఫైర్ ఈ లాస్ట్ సారి ఇంగ అయిపోతుంది అనే ముందర అందరిలో నుంచి ఫైర్ అయితే బయటకొచ్చింది. వాతావరణం మొత్తం చేంజ్ అయింది. పవన్, కళ్యాణ్ గొడవలైతే ఎంత గొడవ అయిందంటే కొట్టుకునే స్టేజ్‌కొచ్చేసినారు. ఇంకా అలాగే సంజన, రీతు కూడా చాలా గొడవ పడ్డారు. చాలా మాటలైతే అనేసుకున్నారు. ఈసారి వీకెండ్‌లో నాగ్ సార్ వచ్చినప్పుడు ఈ వీడియోలేసి ఎవరిది తప్పు అనేసి అయితే కన్ఫర్మ్‌గా అడుగుతాడని అనుకుంటున్నాను. ఈ నామినేషన్స్‌లో ఎవరు కరెక్ట్ పాయింట్ పెట్టారు, ఎవరు సిల్లీ రీజన్‌తో నామినేట్ చేశారనేది మనం ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. వీడియోలోకెళ్ళే ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడు ఎపిసోడ్లోకి అయితే వెళ్దాం. ముందుగా బిగ్ బాస్ అయితే నామినేషన్స్ భిన్నంగా ఉంటాయి ఈ వీక్ అనేసి చెప్తాడు. భిన్నంగా ఏమో కానీ హౌస్ మేట్సే చాలా భిన్నంగా చేసేసినారు నామినేషన్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళను నామినేట్ చేసినారు. ఎక్స్పెక్ట్ చేయని గొడవలు అయితే పెట్టుకున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ వీడియో. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్కి అయితే బిగ్ బాస్ సీక్రెట్ నామినేషన్ అయితే పెడతాడు. లోపలికి వెళ్ళి సీక్రెట్గా వాళ్ళ పాయింట్స్ ఎవరి మీద ఏమైనా పాయింట్స్ ఉంటే అవి పెట్టి సీక్రెట్గా నామినేట్ చేయమని అయితే చెప్తాడు. ముందుగా ఇమాన్యుయల్ అయితే వచ్చి డిమాండ్ పవన్ పేరు అయితే చెప్తాడు. ఎందుకంటే కంటెండర్షిప్లో తనకు కంటెండర్ అయ్యే అవకాశం ఇన్ని వీక్స్ తర్వాత వచ్చింది. కానీ దాన్ని యూజ్ చేసుకోలేదు డిమాండ్ పవన్. యూజ్ చేసుకోవచ్చు కదా, అంత అవకాశం వచ్చినా వేరే వాళ్ళ కోసం గివ్ అప్ ఇచ్చాడు అనేసి డిమాండ్ అయితే నామినేట్ చేస్తాడు. తర్వాత కళ్యాణ్ వచ్చేసి సుమన్ అయితే నామినేట్ చేస్తాడు కదా. రీజన్ ఏంటంటే నన్ను కంటెండర్లో నుంచి తీయొద్దన్నా నేను లాస్ట్ వరకు ఉంటాను, నేను ఆడాలని ఉంది అనేసి చెప్పినా కానీ నన్ను గేమ్లో నుంచి తీసేసినాడు. అతని మైండ్ సెట్ నాకు అర్థం కావట్లేదు. గేమ్ కూడా వెంటనే అర్థం చేసుకోడు. మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసి పుషప్ చేయాలి అతన్ని. ఇక్కడ ఉన్న అందరిలోనూ నాకు సుమన్ శెట్టి అన్ననే కొంచెం తక్కువ అనిపిస్తున్నాడు, అందుకే నామినేట్ చేస్తున్నా అనేసి చేస్తాడు. తర్వాత అయితే బర్నీ గారు వచ్చేసి తనుజని అయితే నామినేట్ చేస్తాడు. రీజన్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉంటే వాళ్ళిద్దరు ఫైట్ చేసుకోవాలి, కానీ మధ్యలో నన్ను లాగుతారు. నా గేమ్ వాళ్ళిద్దరి వల్లనే డౌన్ అయిపోయింది. హౌస్లో అందరితో నేను ఎలా మాట్లాడతానో వాళ్ళిద్దరితో కూడా అలానే మాట్లాడుతున్నాను. కానీ వాళ్ళిద్దరూ నా గురించి ఎందుకు గొడవ పడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇదే రీజన్తో దివ్యనైతే లాస్ట్ వీక్ నామినేట్ చేశాను. ఇద్దరికి చెప్పాను నన్ను మధ్యలో లాగొద్దనేసి, మళ్ళీ లాగుతున్నారనేసి ఇప్పుడు తనుజని అయితే అదే రీజన్తో నామినేట్ చేస్తున్నా అనేసి చెప్తాడు. తర్వాత డిమాండ్ పవన్ అయితే వస్తాడు. డిమాండ్ పవన్ వచ్చేసి కళ్యాణ్ అయితే నామినేట్ చేస్తాడు. రీజన్ వచ్చేసి నాకు కంటెండర్షిప్లో ఇప్పుడే అవకాశం వచ్చింది. చాలా వీక్స్ తర్వాత నన్ను తీయొద్దు, నేను నిరూపించుకుంటాను, కంటెండర్ అవ్వాలి, ఇంకా నేను కెప్టెన్ అవ్వాలి అనేసి అది చెప్పినా కానీ నన్నే తీస్తాడు కళ్యాణ్. ఇంకా మొన్న రాణి టాస్క్లో ఆ రోజు నేను తనుజ గొడవ పడిన రోజు కూడా కళ్యాణ్ నాకు సపోర్ట్ చేయలేదు. ఫ్రెండ్ అయ్యిండి నాకు సపోర్ట్ చేయాలి కదా, ఎక్కడ నా గురించి స్టాండ్ తీసుకోవట్లేదు, అందుకే నేను కళ్యాణ్ నామినేట్ చేయాలనుకుంటున్నా అనేసి చెప్తాడు. తర్వాత దివ్య వచ్చేసి బర్నీ సార్ని అయితే నామినేట్ చేస్తుంది. రీజన్ ఏంటంటే అందరికీ స్టాండ్ తీసుకుంటాడు, కానీ నా కోసం వచ్చేసరికి లేట్గా స్టెప్ వేస్తాడు. ఇంకా నా కోసం ఏ స్టాండ్ తీసుకోడు. నేనే తన గురించి చాలా ఎక్కువగా ఆలోచించి నేనే ఫీల్ అవుతుంటాను. నా గేమ్ను నేను ఆయన వల్లనే డౌన్ చేసుకున్నాను అనేసి నామినేట్ చేస్తుంది. తర్వాత సుమన్ వచ్చేసి సంజన గారిని అయితే నామినేట్ చేస్తాను. ఈయన చెప్పిన రీజన్ మీకు ఎంతమందికి సిల్లీగా అనిపించింది, లేదా 100% కరెక్ట్ అనిపించిందో కామెంట్ చేయండి. నేను ఎన్నిసార్లు సంజన గారు సిస్టర్ అని పిలిచినా కూడా తను వచ్చేసి నన్ను సుమన్ డార్లింగ్, సుమన్ డార్లింగ్ అని వెంటబడి ఇరిటేట్ చేస్తుంది నన్ను అనేసి అయితే చెప్తాడు రీజన్. పాపం సుమన్ సంజన గారు ఎంత బాధ పెడుతున్నారో డార్లింగ్ డార్లింగ్ అనేసి. తను పాపం నెగిటివ్ వస్తుందేమో బయటికి అనేసి దిగులు చేస్తున్నాడు సుమన్. అందుకే సంజన గారిని నామినేట్ చేసినాడు. సుమన్ పెట్టిన పాయింట్ అయితే కరెక్ట్ పాయింట్. సుమన్ నాకు పెళ్ళి అయిందని తెలిసి కూడా సంజన గారు డార్లింగ్ డార్లింగ్ అని పిలిచడం తప్పే కదండి, మీరు చెప్పండి. వచ్చేసి డిమాండ్ పవన్ అయితే నామినేట్ చేస్తుంది. ఎందుకంటే రీతు విషయంలో ప్రతి దానికి డిమాండ్ పవన్ హట్ అయ్యి కొట్లాడతాడు, గట్టి గట్టిగా ఇంట్లో అరుస్తాడు. తను చెప్పేది కూడా కరెక్టే, ఎందుకంటే అరుస్తూనే ఉంటాడు డిమాండ్ పవన్. చిన్నదానికి రీతు మీద అగ్రెసివ్ అవుతూనే ఉంటాడు. కాబట్టి తనుజ అయితే పవన్ని నామినేట్ చేస్తుంది. తర్వాత సంజన గారు వచ్చేసి బర్నీ గారిని అయితే నామినేట్ చేస్తారు. రీజన్ ఏంటంటే మొన్న కంటెండర్ గేమ్లో బర్నీ గారు గెలవాలని ఫస్ట్ నన్ను లోపలికి పంపించాడు, కానీ లాస్ట్కు అతను కూడా గెలవలేదు అనేసి నామినేట్ చేస్తుంది. కానీ అక్కడ సంజన చెప్పింది సిల్లీ రీజన్. ఎందుకంటే తను ఇమాన్యుయల్కి వేయాలి. ఏ గేమ్లో ఇమాన్యుయల్కి సపోర్ట్ అవసరమైనా ఫస్ట్ నిలబడేది సంజన ఒక్కతే. ఇప్పుడు ఇమాన్యుయల్కి సంజనకు సపోర్ట్ చేసే టైం వచ్చినప్పుడు కూడా ఇమాన్యుయల్ సపోర్ట్ చేయడు. కాబట్టి అక్కడ నామినేషన్ చేయాల్సింది బర్నీ మీద చేయడం అనేది సిల్లీ రీజన్ అని చెప్తాను నేనైతే.
మీరేమంటారు కామెంట్ చేయండి. ఇంకా సెకండ్ నామినేషన్ ఏసే టైం అయితే వచ్చింది. సెకండ్ నామినేషన్ ఎవరిదైతే వేయాలనుకుంటున్నామో వాళ్ళ ఫోటోను మంటల్లో వేసి కరెక్ట్ రీజన్ చెప్పమని అంటాడు బిగ్ బాస్. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది గొడవ. ఇంకా నామినేషన్ మొత్తం అందరు గొడవ పడుతూనే ఉన్నారు, ఫైర్లోనే ఉన్నారు. ఈ నామినేషన్లో ఎవరిది తప్పు అనేది మనం ఇప్పుడు కన్ఫామ్గా మాట్లాడుకోవాల్సిందే. ఫస్ట్ అయితే బర్నీ గారు వచ్చి దివ్యని అయితే నామినేట్ చేస్తాడు. దివ్యకు డైరెక్ట్గానే నా పైన గట్టిగా అరుస్తున్నావు అని డైరెక్ట్గా చెప్తాడు. ఫ్యామిలీకి వచ్చినప్పటి నుంచి నీ పాయింట్ నువ్వు గట్టిగా పెట్టు అని వాళ్ళు చెప్పినారు కదా, అప్పటి నుంచి తన గురించి తను స్టాండ్ తీసుకొని నిలబడుతున్నాడు. మళ్ళీ పాత బర్ని అయితే కంబ్యాక్ అవుతున్నాడు. తర్వాత వచ్చేసి సంజన గారు అయితే తనుజని అయితే నామినేట్ చేస్తాడు. రీజన్ ఏం చెప్తుందంటే, నాకు గేమ్స్లో నువ్వు స్ట్రాంగ్ అనిపిస్తున్నావు, బాయ్స్లో వచ్చేసి ఇమ్మును స్ట్రాంగ్ అనిపిస్తున్నారు, కానీ ఇమాన్యుల్లో నేను చేయలేను కాబట్టి నాకు పర్సనల్ రీజన్స్ ఉన్నాయి, నేను అతన్ని నామినేట్ చేయలేను, నిన్నే చేయాలి కాబట్టి నిన్నే చేస్తున్నా అనేసి నామినేట్ చేస్తుంది. ఇక్కడ సంజన గారు అయితే సేఫ్ నామినేషన్ అయితే వేస్తున్నారు. తర్వాత ఇమాన్యుల్ వచ్చేసి తనుజని అయితే నామినేట్ చేస్తాడు. రీజన్ ఏం చెప్పినాడంటే, ఒకసారి కెప్టెన్ అయ్యి త్యాగం చేసినావు, నీకు కెప్టెన్ వాల్యూ తెలీదు అని తనుజ అనేది కదా మన గొడవలో, అదే పాయింట్ నాకు నచ్చలేదనేసి ఇమాన్యుల్ నామినేట్ చేస్తాడు. అక్కడ తనుజ ఏమని డిఫెండ్ చేసుకుంటుందంటే, నువ్వు ఒకసారి కెప్టెన్ అయ్యి త్యాగం చేసినావు, మళ్ళీ కెప్టెన్ అవ్వాలని ఆడావు, మళ్ళీ కెప్టెన్ అవ్వ కోసం ఆడుతున్నావు, నేను ఆడకూడదా, సెకండ్ కెప్టెన్ కోసం నేను ఆడడం తప్ప అనేసి డిఫెండ్ చేసుకుంటుంది. తర్వాత కళ్యాణ్ వచ్చేసి డెమన్ పవన్ అయితే నామినేట్ చేస్తాడు. రీజన్ ఏం చెప్పినాడంటే, మొన్న కంటెండర్ గేమ్లో నువ్వు గివ్ అప్ ఇచ్చి వేరే వాళ్ళ కోసం గేమ్ ఆడావు, నేను ఉండాలనుకుంటున్నా, నన్ను లోపలికి పంపించారు అనేసి అంటాడు. మనం అందరం క్లియర్గా చూసినాం కదా, మనందరికీ తెలుసు కదా డెమాన్ పవన్ రీతు కోసమే ఆడాడు అనేసి. కళ్యాణ్ కూడా అక్కడ అదే విషయం మీద నామినేట్ చేసినాడు. నువ్వు ఉండాల్సింది కదా, ఎందుకు గివ్ అప్ ఇచ్చావు, నువ్వు కెప్టెన్ అవ్వచ్చు కదా, నీకు అవకాశం తక్కువ వస్తున్నాయి, నువ్వు అయ్యిందింటే బాగుండు కదా, గట్టిగా ఫైట్ చేయాల్సింది, ఎందుకు గివ్ అప్ ఇచ్చావు అనేసి చెప్తాడు. కానీ అక్కడ డెమాన్ పవన్ అది అర్థం చేసుకోకుండా, నువ్వు కూడా నా మీద వేసినావు, నా మీద నన్ను లోపలికి పంపించాలని చూసినావు అనేసి అంటాడు. కానీ కళ్యాణ్ అక్కడ ఉన్నాడు కాబట్టి నేను కెప్టెన్ అవ్వాలనుకోవడంలో స్వార్థం ఏముంది, ఎవరిది వాళ్ళు ఫస్ట్ కెప్టెన్ నేనైన తర్వాతనే నా ఫ్రెండ్ అవ్వాలనుకుంటారు కదా. ఈ నామినేషన్ అయితే కళ్యాణ్ 100% పవన్ కోసమే ఆలోచించే వేసినాడు. తన గురించి తను ఆడుకోవట్లేదు, వేరే వాళ్ళ కోసం ఆడుతున్నాడు, అలా అయితే ఎప్పుడు గెలుస్తావు అన్న పాయింట్తోనే కళ్యాణ్ అయితే డెమాన్ పవన్ని నామినేట్ చేస్తాడు. కానీ అది అర్థం అయితే కాదు పవన్కి. తర్వాత సుమన్ వచ్చి తనుజని అయితే నామినేట్ చేస్తాడు. రీజన్ ఏంటంటే, మనం అందరం చూసినాం కదా కెప్టెన్సీ టాస్క్ గేమ్లో రీతు సుమన్ గారు లాస్ట్ వరకు ఉన్నప్పుడు తను కరెక్ట్గా పెట్టడానికి ఇంకా ట్రై చేస్తున్నా కానీ తనుజ వచ్చేసి వెళ్ళు వెళ్ళు అనేసి అంటుంది. అందుకు తను కరెక్టేనేమో అనేసి వెళ్ళి ఫ్లాగ్ అయితే తీసుకుంటాడు. కానీ తనని కెప్టెన్సీ టాస్క్లో నుంచి తొలగించారు కదా. ముందే చెప్పింటే నేను అక్కడ పైకి వెళ్ళి 10 minutes నిలవన్నాను కదా, వచ్చి కిందికి వచ్చి సరి చేసుకునేటాన్ని, మీ వల్లనే నేను కెప్టెన్సీ ఓడిపోయాను అనేసి నామినేట్ అయితే చేస్తాడు. ఇక్కడ సుమనన్న చెప్పిన పాయింట్ అయితే నాకు కూడా 100% కరెక్ట్ అనిపించింది. కెప్టెన్సీ టాస్క్లో ఓడిపోవడానికి 100% తనుజనే కారణమైంది నేను కూడా అనుకుంటున్నా. తర్వాత డెమాన్ పవన్ వచ్చి ఇమాన్యుల్ని అయితే నామినేట్ చేస్తాడు. ఇక్కడ వచ్చింది మెయిన్ పాయింట్లు మనకైతే లైవ్లో చూపించలేదు, కానీ ఇక్కడ చాలానే జరిగినాయి. డెమాన్ పవన్ వెళ్ళేసి ఇమాన్యుల్తో డీల్ మాట్లాడుకున్నాడు. ఇవన్నీ డెమాన్ పవన్ నామినేషన్లో పాయింట్ రైజ్ చేసినప్పుడే కళ్యాణ్కి అయితే అర్థమవుతుంది. కళ్యాణ్ అప్పుడు అడుగుతాడు, టీం ప్రకారంగా లోపలికి వచ్చానని ఇప్పుడు అన్నావు, మళ్ళీ అంతలేకే రీతు కోసం లోపలికి వచ్చానని ఇప్పుడు చెప్తున్నావు, నువ్వు టీం కోసం ఆడావా రీతు కోసం ఆడావా అనేసి గొడవ పడతాడు. ఇంకా మధ్యలో రీతు అయితే వస్తుంది. ఆ గొడవ చాలా పెద్దది అవుతుంది, ఇద్దరు కొట్టుకునే స్థాయికి వెళ్తాడు. అక్కడ మిస్టేక్ ఏంటంటే, డెమాన్ పవన్ వెళ్ళి కళ్యాణ్ ఆపే విధంలో గొంతు అయితే పట్టుకుంటాడు కళ్యాణ్ది. అక్కడ 100% డెమాన్ పవన్దే తప్పు. కళ్యాణ్ కరెక్ట్గా మాట్లాడుతున్నాడు, కానీ డెమాన్ పవన్ ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏమో. రీతు వల్ల డెమాన్ గేమ్ డౌన్ అవుతుంది అనేసి కళ్యాణ్ చెప్తున్నాడు. అది అర్థం చేసుకోలేక వీళ్ళైతే గొడవ పడ్డారు. ఇక్కడ కళ్యాణ్ మిస్టేక్ ఏంటంటే, బిగ్ బాస్ ప్రాపర్టీని కొట్టడం తప్పైంది. అది కాకుండా కళ్యాణ్ కోపడిన విషయంలో అయితే నాకు ఒక్క తప్పు కూడా అనిపించలేదు. తను వాళ్ళ ఫ్రెండ్ కోసమే పోరాడుతున్నాడు, అది మాత్రం అర్థం చేసుకోడు పవన్. ఇంకా తర్వాత తనుజ్ వచ్చేసి దివ్యని అయితే నామినేట్ చేస్తుంది. దివ్య చెప్పింది కదా, అదే రీజన్స్ అయితే నామినేట్ చేస్తుంది. ఒకరి పర్సన్ ద్వారా మనం కొట్లాడకూడదు, మన పర్సనల్గా అయితే ఏ గొడవలు లేవు, ఇంకా నుంచి కాంప్రమైజ్ అయ్యి ఉందాం అనేసి ఇంకా మాట్లాడుకుంటారు. ఇద్దరు వెళ్ళి యాక్ట్ చేసుకుంటారు. వాళ్ళిద్దరి మధ్యలో గొడవలకైతే ఇక్కడితో పులి స్టాప్ అయితే పెడదాం అనుకుంటున్నారు. మరి పెడతారో లేదో కంటిన్యూ చేస్తారో చూద్దాం. లాస్ట్ నామినేషన్ అయితే రీతు చేస్తుంది. రీతు సీక్రెట్ నామినేషన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ నామినేషన్లో అయితే 2 నామినేషన్స్ అయితే ఇస్తారు బిగ్ బాస్. అందులో ఫస్ట్ నామినేషన్ వచ్చేసి కళ్యాణి చేస్తుంది. రీజన్ ఏం చెప్తుందంటే, ఇంతకుముందు గేమ్లో పవన్ నీకు సపోర్ట్ చేయలేదని మోసం చేసినారనేసి ఫీల్ అయ్యావు, నన్ను కూడా చాలా మాటలు అన్నావు, ఆ రోజు నేను మోసం చేసిన అన్నావు,
మళ్ళీ బెడ్ టాస్క్‌లో గేమ్‌లో గూడా పవన్‌ని తొయ్యననేసి తోసావు. నువ్వు మాట ఇచ్చి గూడా తప్పితే అది కరెక్టు. మేము తప్పితే రాంగా. నువ్వైతే స్ట్రాటజీ ఉపయోగిస్తావు. మేము ఉపయోగిస్తే గనుక రాంగ్ అనేసి అంటావు అనేసి కళ్యాణ్ అయితే నామినేట్ చేస్తది. సెకండ్ నామినేషన్ వచ్చేసి సంజన గారి మీద ఏస్తది. సంజన గారి మీద ఏసినందుకు రీజన్ ఏంటంటే 6 వీక్స్ నుంచి మీ గేమ్ అయితే కనిపించట్లేదు అని నామినేట్ చేస్తది. ఇంకా సంజన గారు ఊరికంటారా? అందరికీ కనిపించాలని మీలాగా నేను గొడవ పడను. మీలాగా బూతులు గూడా నేను మాట్లాడను. నువ్వు డెమోన్ వచ్చేసి అంటుకొని కూర్చుంటారు. అది చూడలేక మేము కళ్ళు మూసుకోవాల్సింది వస్తుంది అనేసి అంటది. సంజన గారు ఇక్కడ కోపంలో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. బయటికి ఎలా పోర్ట్రే అవుతుందో అలా ఆమెకి అర్థం కాలేదు కానీ అందరు పక్కనున్న వాళ్ళకల్లా అర్థమైంది. అందరు షాక్ అయినారు. ఇమాన్యుల్ వచ్చి సంజన గారికి చెప్తాడు. ఆ పదం రాంగ్ మమ్మీ వెనక్కి తీసుకో అనేసి. కానీ సంజన గారు వినరు. అన్నీ పాజిటివ్‌గా ఉంటాయి, జెన్యూన్‌గా ఉంటారు అనుకునే టైంలోనే ఆమె ఇలా ఏదో ఒక మాట నోరు జారడం, నామినేషన్స్ వచ్చేసరికి ఫైర్ అవ్వడం, తనని తానే డౌన్ చేసుకుంటుంది. తనకు అనిపించి ఉండొచ్చు వాళ్ళ బాండింగ్ నచ్చకపోయి ఉండొచ్చు. అది పర్సనల్‌గా వెళ్ళి రీతుని పక్కకు పిలుచుకెళ్ళి చెప్పింటే సరిపోయింది. కానీ నామినేషన్‌లో నేషనల్ టెలివిజన్‌లో అందరూ చూస్తుంటారు. ఆ పదం ఒక ఆడపిల్ల క్యారెక్టర్ మీద పడుతుంది అనేది సంజన గారు ఆలోచించలేదు. ఇలా చెప్పడం సంజన గారిదైతే తప్పని నేను అనుకుంటున్నా. ఎంత ట్రిగర్ అయితే మాత్రం తన మాటలు తన అదుపులో ఉంచుకోవాలి. ఇంతటితో నామినేషన్స్ అయితే అయిపోతాయి. ఇక్కడ చెప్పిన రీజన్లలో ఎవరి రీజన్ వాల్యుబుల్ అనిపించింది అండ్ జెన్యూన్ అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.